అయ్యా అల్లు అర్జున్ సారు తగ్గేదేలే రప్ప రప్ప అందుకోండి. ఫెనామినల్. అండ్ ఇంకెవరైనా మర్చిపోయింటే క్షమించండి. థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్. ఎంత మార్పు కాంగ్రెస్ రాష్ట్రంలో తెస్తామన్న మార్పు కంటే ఏషకాడు అల్లు అర్జున్ సార్ల మాత్రం మంచిగానే మార్పు తెచ్చినట్టు అనిపిస్తలేదు. రాజకీయాలంటే అట్లుంటాయి. రంగులు ముఖానికి వేసుకునే ఏషకాళ్లతోని కూడా మర్చిపోయిన పేర్లను కూడా మళ్ళా వలికిచ్చే కాడికి తెస్తాయని కూడా అనిపిస్తలేదు. ఇక తెలంగాణ సర్కారు గురించి కూడా చెప్పుకొచ్చిండు, అది కూడా ఇనుండ్రి. I'd like to thank the government of Telangana for this wonderful initiative. ఇది ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలంగాణ, జై హింద్. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవనా, ముఖ్యమంత్రి తలుచుకుంటే ఏడికంటే ఆడికి రప్పించి ఎట్లా అనిపించాలనో అట్లా అనిపించాలి అనే దానికి కొదవనా అన్నట్టు కూడా అనిపిస్తున్నది కదా. ఇక ఇంత మంచి గద్దర్ అవార్డుల వేదిక ఎక్కించిన ఈ ఏషకాని గురించి అప్పట్లో సీతక్క ఏమన్నదో ఇనుండ్రి. పోలీస్ స్టేషన్లలో బయట బట్టలు ఇప్పేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి. అమ్మా సీతక్క, కేంద్రం ముచ్చడం ముద్దుగానే చెప్తుండ్రు. ఇప్పుడు గద్దర్ అవార్డుల పేరంటం పెట్టి ఏషకాళ్లకు ఏషగత్తెలకు అవార్డులు ఇస్తున్నది మీ రాష్ట్ర సర్కారే కదా. ఆ అవార్డుల స్టేజి మీద కూడా నిలబడేందుకు అల్లు అర్జున్ సారు అర్హుడేనా? నిజమైన తెలంగాణ హీరోలు తెలంగాణ ఉద్యమ కళాకారులను పక్కకు పెట్టి తెలంగాణ ధూమ్ధాం కళాకారులను దూరం పెట్టి ఏ ఆటపాటలతోని పేరు తెచ్చుకున్నారో ఆ ఉద్యమ పాటగాళ్లను గుర్తించకుండా ఇట్లా మీరు చెప్పుతున్న గబ్బు సినిమాలు తీసిన ఏషకాళ్లకు అంత మంచిగా మర్యాదలు చేసుడేందో, ఆ అవార్డులు ఇచ్చుడు వెనక మతలావేందో అప్పటోళ్ళని ఇప్పుడు కూడా చెప్పకపోయినరు మేడం అంటుర్రు. ఏ ముచ్చటిన్నోళ్ళు.